Hello everyone, Mudekar in UK. I'm a composer and singer-songwriter for this film. సో ఇప్పుడు చూసిన సాంగ్ నేనే కంపోజ్ చేశాను, నేనే పాడడం కూడా జరిగింది. అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఐ నీడ్ టు థ్యాంక్ ద మీడియా అండ్ ద పబ్లిక్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో ఈ మూవీలో 3 songs చేశాను కంపోజ్ నేను. బట్ ఈ సాంగ్ అనేది స్పెషల్ కొంచెం. ఈ సాంగ్ నేను కంపోజ్ చేసినప్పుడు ఇట్స్ అరౌండ్ 3 or 4 AM, లైక్ ఎర్లీ మార్నింగ్లో బ్రెయిన్ స్టార్మింగ్ వచ్చి కంపోజ్ చేయడం జరిగింది. సో ఆ టైంలో నేను డెమో చేసి డైరెక్టర్ గారికి పంపాను. పంపించిన తర్వాత షూట్ పర్పస్కి నేను ట్రాక్ పంపించాను. సో వాళ్ళు షూట్ చేసిన తర్వాత నాకు ఒక 2-3 days తర్వాత అప్డేట్ ఏమి ఇచ్చారంటే, ఈ సాంగ్ నువ్వు పాడితేనే బాగుంటుంది, ఎందుకో నీ టోనాలిటీ హీరో గారికి మ్యాచ్ అయిందని చెప్పి నాకు అప్డేట్ చెప్పారు. సో అందుకని ఈ సాంగ్ పాడడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. నాకు డైరెక్టర్ గారు పాడమని పుష్ చేసినందుకే చేశాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వరుణ్ సార్. సో మ్యూజిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాజ్ క్రియేటివిటీ చేసిన తర్వాత దాన్ని ఎలా చేసావు ఏంటని మనం షేర్ చేసుకోవడం చాలా కష్టం. ఎవ్రీ మ్యూజిషియన్కి ఇది ఒకటి ఉంటుంది. సో ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మై ఎలా చేశాను అనేది, బట్ ఐ విల్ డూ ద పార్ట్ ఫర్ ద నేను చేసిన మ్యూజిక్. అదే ఐ లెట్ దమ్ టాక్ దట్. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ టుడే. థ్యాంక్ యూ. ఒక 2 lines హమ్ చేస్తారా? జస్ట్ 2 lines. నా గుండె జారిపోయిందే చెప్ప పెట్టకుండా, నీ గుండెలో చేరిందే అడగ చేయకుండా. నా గుండె జారిపోయిందే చెప్ప పెట్టకుండా, నీ గుండెలో చేరిందే అడగ చేయకుండా. ఓ పిల్ల పోరి ఏందే వింత, ఓ పిల్ల పోరి ఏందే వింత. లవ్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాకు చాలా నర్వస్గా ఉంది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్టర్ వికాస్ గారికి, వరుణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ టీం గురించి చెప్పాలంటే యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టీంలో మేమిది అని లేకుండా చాలా యూనిటీగా వర్క్ చేశారు, చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి రొమాంటిక్ లైఫ్ నెక్స్ట్ మంత్ Jan 31st కూడా రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ మూవీని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డబల్ ప్రమోషన్ చేశారనమాట ఇక్కడే. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ వికాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మీరు మాట్లాడే ముందు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ మీరు పూరి గారికి ఫ్యానా, మహేష్ బాబు గారికి ఫ్యానా? అసలు పోకిరి అని పెట్టడానికి రీజన్ ఏంటి? మా వాళ్ళందరూ పోకిరి రిలీజ్ అనుకొని వచ్చారంట. లేదండి, మేము స్టోరీ లైన్ రాసుకున్న దగ్గర నుంచి కూడా పోకిరి అనే టైటిల్ని మేము అనుకున్నాము. స్టోరీ కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఎంత ప్రయత్నం చేసి వేరే టైటిల్ పెట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా కానీ ఖచ్చితంగా పోకిరే సరిపోతుంది కాబట్టి పోకిరి తీసుకున్నాం అనమాట. దీంట్లో వేరే ఈ సినిమాకి ఏమైనా పొంతన ఉంటుంది? ఏదైనా సీన్స్ కానీ ఏదైనా స్టోరీ కనెక్షన్? ఒక 2 scenes మాత్రం రిలేటెడ్గా ఉంటాయి, ఎందుకంటే కావాలని చేసాము మేము. అది కావాలనే చేసాము రిలేటెడ్గా, అంతే తప్ప మిగతాది సబ్జెక్ట్ అయితే ఎట్టి పరిస్థితుల్లో దానికి దీనికి సంబంధం ఎటువంటి లేదనమాట. మనది అంత మాస్ బేస్లోనే ఉంది ఇదంతా కూడా. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ, అలాగే మా ఫ్రెండ్స్, మా బంధువులందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు. ముందుగా ఈ టైటిల్ అనేది చాలా ఎనర్జెటిక్ టైటిల్. పోకిరి అంటేనే ఎనర్జెటిక్ టైటిల్, అది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. అలాంటి టైటిల్తో మనం కథ రాసుకున్నప్పటి నుంచి వెళ్ళి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అలాగే ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి సీన్, ప్రతి షాటు చాలా కేరింగ్గా చేశాము. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, గొప్పలేం చెప్పుకోవడానికి అందరు చెప్పుకుంటారు ప్రతి సినిమా గురించి, అలా చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను. పోకిరి అనే టైటిల్ పెట్టినప్పుడు నా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఒళ్ళు దగ్గర ఉంచుకొని పనిచేశాను.
ఈ అంతకు మించి నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ నేనే రాశాను. ఆ లిరిక్స్ పిల్లా పోరి అనే లిరిక్స్ నేనే రాశాను. సో నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. పోకిరి అనే టైటిల్ అది ఏ రేంజ్లో ఉంటుందో దానికి తగిన విధంగానే మేము వర్క్ చేశాం. ఇక కామెడీ లెక్కలో చూసుకున్న కామెడీ బాగుంటుంది. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్, హీరో హీరోయిన్ ఎంటర్టైన్మెంట్, మాస్ సీన్స్, ఫైట్స్ అన్నీ చాలా బాగా చేశాము. సో మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అందరూ మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాము. సెలవు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆర్ బర్త్డే బాయ్ ఆర్ హీరో ఫర్గాట్ టు మెన్షన్ దట్ సార్ ఈ మూవీలో సాంగ్స్ అన్ని కూడా మన డైరెక్టర్ గారు రాయడం జరిగింది. లైక్ మల్టీ టాలెంట్, లైక్ స్టోరీ రాయడంతో పాటు సాంగ్స్ కూడా డైరెక్టర్ గారు రాయడం అనేది దీంట్లో ఒక స్పెషల్ పార్ట్. పైగా ఈ మూవీలో ఇది ఒక స్పెషల్ సాంగ్. డైరెక్టర్ గారు దాన్ని రాయడం, దాన్ని నేను కంపోజ్ చేసేటప్పుడు ఇంకా మోడిఫై ఇలా చేద్దామని చెప్పి నాకు సజెషన్స్ ఇచ్చి ఇలా ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు చెప్పడం వల్లే ఇది ఈ అవుట్పుట్ ఇంత రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు థ్యాంక్ ఫర్ ద మల్టీ టాలెంటెడ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మన హీరో బర్త్డే బాయ్ వరుణ్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోకిరి గట్టిగానే కొట్టాలనుకుంటున్నాం, గట్టిగానే కొడతాం, అది దాంట్లో డౌట్ లేదు. 100% పోకిరి అనే టైటిల్ని అంత ఈజీగా మేము ఎన్నుకోలేదు. ఖచ్చితంగా ఆ మాదిరిగా స్టోరీ అంత బలంగా ఉంటేనే ఆ టైటిల్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు. అయితే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు అనడానికి పెద్ద రీజన్స్ ఏంటంటే, మా సినిమాలో నటించిన వాళ్ళు కూడా వేరే షూట్లో ఉన్నారు, వాళ్ళు రావడానికే వీలు కుదరట్లేదు. అలాంటప్పుడు వేరే వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వేరే సెలబ్రిటీస్ని మేము పిలవలేదు. ఈ మధ్య దిల్ రాజు గారు కూడా కొంచెం మాకు ధైర్యం ఇచ్చే మాట చెప్పారు. సెలబ్రిటీస్ వస్తేనే కాదు, మీ సినిమాలో దమ్ము ఉండాలి. దమ్ము లేనిది ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా ఆ సినిమా అప్పటికప్పుడు మంచిది అవ్వదు, రాకపోవడం వల్ల చెడ్డది అవ్వదు. ఆ కాన్ఫిడెంట్ మాలో ఉంది. ఇంకా మంత్రి కోమటిరెడ్డి గారు రావాల్సింది యాక్చువల్గా ఈరోజు. సంతాప దినాలుగా జనవరి 2వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కాబట్టి వారు రాలేకపోయారు, అందుకు చింతిస్తున్నాం. ఇక నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఒకటి చెప్తాను, బ్లడ్ టెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని వస్తుంది రిపోర్ట్. అది స్టేట్మెంట్ ఇస్తున్నాను. చిరంజీవి గారి, నాకు సినిమా కంటే ముందు చిరంజీవి గారు తెలుసు. ఈ సినిమాలో హీరో ఎవరు అనడానికంటే ముందు ఈ హీరో ఏ సినిమాలో ఉన్నాడు, చిరంజీవి అంటుంటే నేను చిరంజీవి ఒక మిషన్ ఏమో అనుకునేవాడిని. అంటే నా చిన్న వయసులో, ఊహ తెలియని వయసులో మిషన్ ఏమో, అది చిరంజీవి అనే ఒక వర్డ్ మిషన్ ఏమో మనిషి కాదేమో అని అనుకునేవాడిని. అలాంటి చిరంజీవి గారు, సార్ మీరు రిపేర్ అవ్వని మిషన్లా మీరు మాకు ఇంకెన్నో సినిమాలు ఇవ్వాలి, మీ అభిమాని నేను. అలాగే పవన్ కళ్యాణ్ ఎంత అభిమానిస్తానో మహేష్ బాబు గారిని అంతే అభిమానిస్తాను. రేపు సినిమా రిలీజ్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో మహేష్ బాబు గారి సినిమాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎంత ఏమైనా ఈ పోకిరి పక్కన ఎవరి ఫోటో ఉన్నా మహేష్ బాబు గారే కనిపిస్తారు. ఎందుకంటే దానికి ఉన్న వైఫై అలాంటిది. ఎందుకంటే మహేష్ బాబు గారికే అది సొంతం. సార్ మహేష్ బాబు గారు, పోకిరికి మీరే ఓనర్, మేము నథింగ్, మీ అభిమానులుగా మేము చేస్తున్నాం అంతే. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి విజయం సాధించే విధంగా ముందుకెళ్తున్నాం. ఈ సాంగ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మీ ఏంటో తెలియాలి కొంచెం. రిలీజ్కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆడియో రిలీజ్ చేయట్లేదు. మేము ఎవరో తెలియడానికి జస్ట్ శాంపుల్గా మేము వచ్చాము. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దానికి సెలబ్రిటీస్ని కూడా పిలిపించే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు బిజీగా ఉన్న వారిని కొంతమందిని బతిమలాడడానికి తీసుకొస్తాం. మంత్రి గారిని కూడా తీసుకొస్తాం ఈసారి. అది థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, గెస్టులకి, రిలేటర్స్కి, స్నేహితులకి, శ్రేయోభిలాషులందరికీ దిస్ ఈజ్ వెరీ ప్లెజర్. మనము ఒక పోకరిని ఎంజాయ్ చేసేసి ఇప్పుడు మళ్ళా ఆ వేవ్ తీసుకొని మళ్ళా మనం ఇంకొక స్టెప్లోకి వచ్చున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో అల్టిమేట్ సాంగ్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి చేసిన సాంగ్స్ ఉన్నాయి. అవన్నీ పిక్చరైజేషన్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ కొన్ని సాంగ్స్ లాంచ్ ఉన్నాయి. అప్పుడు ఆ సాంగ్స్ కూడా రివీల్ అవుతాయి. హీరో ప్లీజ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారిని మమతా రెడ్డి గారు ప్లీజ్ కమ్. వీళ్ళు తోటి ఎంత హార్డ్ వర్క్ చేయించామంటే సాంగ్స్ కొరకు. డైరెక్టర్ గారు ప్లీజ్. ఈ డైరెక్టర్ గారు మమ్మల్ని ఎంత పిండేశాడు అన్నట్టు, ఇటు టెక్నీషియన్గా నన్ను, వాళ్ళకి ఎంతవరకు బయట అవుట్పుట్ తీసుకోవాలో అంతవరకు వాళ్ళ చేత సాధన చేపించడం. చాలా హార్డ్ వర్క్ చేశారు. మంచి సాంగ్స్ ఉన్నాయి. మీరందరూ ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఆశీస్సులు ఈ సినిమాకి ఖచ్చితంగా ఉండాలా. మేమందరము ఆయన అభిమానులంగా ఉన్నాం. అలాగే అట్ ద సేమ్ టైం పోకిరి మహేష్ బాబు గారు మనకు బ్లాక్ బస్టర్గా అప్పుడు మన అందరి హృదయాల్ని టచ్ చేశారు. ఆ వేలో నుంచి మేము ట్రై చేసి ఖచ్చితంగా ఇది కూడా ఒక రేంజ్ హిట్ అయ్యే విధంగా డైరెక్టర్ గారు చాలా సంవత్సరాలు దీనిపైన వర్కౌట్ చేసి ఉన్నారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. నాతో పాటు ఇంకా బ్రదర్ ఆనంద్ అని ఉన్న కొరియోగ్రాఫర్స్ తోటి, ఇంకా శంకర్ అని, రామ్ చందు అని, ఇంకా తోటి కొరియోగ్రాఫర్స్ కూడా కొన్ని వర్క్ చేస్తున్నారు. అందరికీ మా టెక్నీషియన్స్ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. కెమెరామెన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మంచి లొకేషన్స్ ఇచ్చారు, మంచి టైం ఇచ్చారు. రిహార్సల్లో వాళ్ళని చాలా పిండి రక్తం, ఇంకా చెమట రక్తం లాగా అయిపోయింది అన్నట్టు అంత కష్టపడ్డారు. ఆ మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందని ఐ హోప్. మీరందరూ కూడా బ్లెస్ చేసి టీంని అంతటిని బ్లెస్ చేయాలని, మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.